ఈసారి ఎన్ని కొత్త వంగడాలు కానీ ప్రాచీన వంగడాలు కానీ నార్మల్ వేశారు? ఈ సంవత్సరము 20 దాకా ఈ గత 15 సంవత్సరాల నుంచి పండించిన రకాలు 120 రకాలు పండించడం జరిగింది. ఆ 120 రకాలు కాకుండా ఈసారి ఒక 30 రకాలు ఎక్స్ట్రా సేకరించిన, అంటే 150 కావాలని. ఆ 30 రకాలు ప్లస్ ఇంకా నా దగ్గర ఉన్న పాత కలపి అలా మంచి వెరైటీ కలిసి మొత్తం 53 రకాలు ఇట్లా కొంచెం కొంచెం అర్ధ కిలో ఇట్లా దానికి పోసి పేరు రాసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని కలర్ వంగడాలు ఉన్నాయి వెనుకకు. దాదాపు ఇంతకుముందు 3 రకాల కలర్లు ఉంటుండే, ఇప్పుడు 2 రకాలు ఎక్కువ సేకరించిన. ఒకటి చిన్మార్, ఒకటి కళ్యాణి. ఇంతకుముందు కాలబట్టి, పంచరత్న, బంగారు గులాబీ ఇవి అందరికీ తెలుసు. ఇది చాలా సంవత్సరాల నుంచి పండిస్తూ దాంతో బొమ్మలు వేస్తున్నా. ఈ సంవత్సరం 5 రకాలు సేకరించడం జరిగింది. ఇంకోటి గ్రీన్ బ్లాక్ జపానిక్ రైస్, జపాన్ దేశపుది కూడా కొంచెం సగం కలర్ ఉంటుంది, అంటే ఆకుల కంచులక కలర్ ఉంటుంది. అటువంటి రకాలు అన్నీ పోయడం జరిగింది. ఇప్పటికి ఇది 17 రోజుల వయస్సు నార్మడి. ఇంకొక వారం రోజులల్లో మొత్తం తీసుకుపోయి సూర్యుడి ఆకారంలో డిజైన్లు వేస్తానికి సరే ప్లాన్ చేసుకున్నాను. సూర్యుడి ఆకారంలో ఇంకొక మళ్ళీ విజిటింగ్ కార్డు అంటే నన్ను ఎక్కడన్నా స్టాల్ పెట్టినప్పుడు, ఎక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నీ అడ్రస్ ఏమంటే నా అడ్రస్ ప్రింటింగ్ వేయించే బదులు పొలంలో ప్రింట్ చేస్తాన ఉద్దేశంతో అట్లా ప్లాన్ చేసుకున్నా. ఈ విధంగా నేను రకరకాల నార్మల్ ఇంట్లో కొత్తగా ఏమున్నాయంటే చికిలా కోయిల ఒకటి కొత్తగా సేకరించడం జరిగింది. ఆ బియ్యం తింటే రాళ్ళు అయిన వాళ్ళు కూడా రాళ్ళు కరిగిపోతాయట, అంత బలమైన చికిలా కోయిల బియ్యం. చిన్మార్ అనే రకం వరి కలర్ ఉంటుంది. నార్మల్గా ఎర్ర బియ్యం ఉంటే ఎర్ర బియ్యం ఆరోగ్యానికి మంచిది. కాలబట్టి బియ్యం ఏమో బ్లాక్ ఉంటాయి. కాలబట్టి బియ్యం తింటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కణాలు చంపేసే శక్తి ఉంటుంది దానికి. రక్తశాలి పోసినాము. రక్తశాలి 105 రోజుల పంట, కాలబట్టి 170 రోజుల పంట, రక్తశాలి ఏమో 105 రోజుల పంట. రక్తశాలి వివరాలు ఏంటంటే హిమోగ్లోబిన్. ఈ రోజులల్లో అన్ని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ల ఫుడ్ చాలా అదే తింటున్నారు ఎక్కువ మన అన్ని దేశాలల్లో. ఆ తినడం వలన అందరికీ హిమోగ్లోబిన్ తగ్గిపోతున్నది. హిమోగ్లోబిన్ గోళీలతో కాకుండా ఈ వరి బియ్యం తింటేనే హిమోగ్లోబిన్ 45 రోజుల పెరిగేంత శక్తి అటువంటి బియ్యం ఉన్నాయి. దాని పేరు రక్తశాలి. ఎర్ర ఉంటాయి, సన్నం ఉంటాయి, చిన్నగా పొట్టి రకం 105 రోజుల కోతకు వస్తుంది. అది ఎవరన్నా హిమోగ్లోబిన్ తక్కువ వాళ్ళు ఆ బియ్యం తీసుకొని 100% ఆర్గానిక్ పండించినప్పుడే ఈ ఫలితాలు అంతాయి. ఆ బియ్యం పండించుకొని రోజు ఒక పూట 45 రోజులు తింటే వాళ్ళకు అనుకున్నంత హిమోగ్లోబిన్ పెరుగుతాయి. అటువంటి రకాలు రకరకాలు సేకరించి పండిస్తున్నా. ఇది నాకు చాలా ఆనందంగా ఉన్నది.